హాయ్ అండి. మామిడికాయ పులిహోరకి ఏమేమి కావాలో చెప్తాను. పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంగువ, తాలింపు గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర, శనగకాయ గుండ్లు. ముందు మనం మామిడికాయ పైన తొక్కంతా తీసేసి తుడుముకోవాలండి. చూపిస్తాను. మామిడికాయ పులిహోరకి ఇప్పుడు అన్నం రెడీ చేసుకుందామండి. ఎసరు 1కి 2 నీళ్ళండి. ఈ మామిడికాయ అంతా పైన అంతా తొక్క తీసేసానండి. చెక్క అంతా తీసేసాను మామిడికాయకి. ఈ పీలర్ పెట్టి మనం సన్న తుడుముకోవాలి. మామిడికాయ అంతా తుడిమేసానండి. ఇప్పుడు ఈ తుడుమంతా నల్లపడకుండా ఉండటానికి ఇందులో మనము కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలిపేసి పెట్టుకోవాలి. అలా వదిలేసామనుకోండి, ఈ తుడుమంతా మామిడికాయ తుడుమంతా నలుపు వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలండి. లేత పచ్చిమిరపకాయలు. బాండీ వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు సరిపడా ఆయిల్, తాలింపు గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర, జీడిపప్పు, శనగకాయ గుండ్లు, తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు. ఆల్రెడీ మనం మామిడికాయ తుడుములో పసుపు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అన్నీ తగ్గించి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో వేసాం కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్నం చల్లార్చుకోవాలి. అన్నం చల్లార్చుకున్నాక ఈ తాలింపు దాంట్లో వేసి కలుపుకోవాలి. మామిడికాయ పులిహోరకి అన్నం ఇలా పొడిగా ఉంటే బాగుంటుందండి. అన్నం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు ఇలా కలుపుకోవాలి. ఈ మామిడికాయ తుడుము ఇదిగోండి. టేస్ట్ కోసం కొత్తిమీర. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.